చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి అలాగే వాస్తు ప్రముఖులు డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియానే టాస్ గెలుస్తుందని 5 వికెట్ల తేడాతోటి ఇండియా ఏషియా కప్పుని కొట్టుకొస్తుందని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పారు. సో ఒక్కసారి గురుగారితో మాట్లాడదాం. ఎలా చెప్పగలిగారు అంత పర్ఫెక్షన్? ఎలా ఒకసారి మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం. ఎలా అండి, అంటే 5 వికెట్ల తేడానే అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగారు? తర్వాత ఖచ్చితంగా టాస్ గెలుస్తుందని కూడా ముందే చెప్పారు మీరు. దీంట్లో 2 రకాల భావం ఉందండి. ప్రశ్న వేయంగానే ముందు దేశభక్తి బయటకు వచ్చింది. ముందు దాని గురించి చెప్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దేశం మీద ఉన్నటువంటి ప్రేమ. 2 జ్యోతిష శాస్త్రపరంగా మనకి ఇండియా పాకిస్తాన్ తీసుకుంటారు. చాలా మంది భారత్ అనే పేరు మీదనే భా అనే అక్షరాన్ని తీసుకొని చెప్తున్నారు. కానీ ఈ వినికిడిలోకి వచ్చేసరికి మనకి ఇండియా అని మనం ఇండియా పాకిస్తాన్ అంటారు. నేను నిన్న చెప్పిన దాన్ని బేరీజ్ వేసుకుంటే ఇండియా ఒకటి, ఐ అనే అక్షరాన్ని, ఈ అనే అక్షరాన్ని గోచార రీత్యా ఎలా ఉందో ఒకటి క్యాలిక్యులేషన్. 2 కప్ అందుకునేది కెప్టెన్. అంటే కెప్టెన్ జాతకం ఎలా ఉంది, అతనికి యోగం ఉందా లేదా. ఓకే. సో యోగాన్ని పరిగణలో తీసుకుంటే మనకి సూర్యకుమార్ యాదవ్కి ఎట్లా ఉంది స్కైకి, అదొకటి తీసుకున్నాను. అలాగే అక్కడ పాకిస్తాన్తో పా అనే అక్షరానికి నిన్న గోచారం ఎలా ఉంది, నక్షత్ర ప్రకారం దిన ప్రమాణం చూసుకుంటే ఎలా ఉంది. అలాగే ప్రముఖంగా మన దాంట్లో అంటే 2 విభాగాలు చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి మనకి బాగా ఎక్కువగా అవకాశం ఉంది. సో అదొకటి. అట్లా ఆ అక్షరాలను తీసుకొని జ్యోతిష్ శాస్త్రపరంగా నిన్న ఉన్నటువంటి గ్రహాల యొక్క ఏ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి, ఏ అక్షరానికి ఏ వ్యక్తికి ఎంత కలిసి వస్తుంది, ఇండియా అనే పదానికి ఎంత కలిసి వస్తుంది, మొత్తం ఒక క్యాల్కులేషన్ చేసుకొని చెప్పడం జరిగింది వాస్తవానికి. ఓకే. అంత పర్ఫెక్షన్ అసలు. అంటే 5 వికెట్సే అంటే ఎంతమంది అంటే నేను అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది లెక్క వేసుకుంటే సమయాభావం చూసుకున్నాను. అంటే దిన ప్రమాణం, రాత్రి ప్రమాణం, 2 ప్రమాణాలు ఉంటాయండి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవన్నీ లెక్కేసుకుంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. రాత్రి ప్రమాణం విషయానికి వచ్చేసరికి తప్పనిసరిగా 5 ఓటమి పాలవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా 5 పడిపోతారు వికెట్లు. 5 వికెట్లు పడతాయి, 5 పడరు అని చెప్పి క్యాలిక్యులేషన్లో ఖచ్చితంగా 1-2 సార్లు ఆ 5 వికెట్లు పడతాయని చెప్పడం జరిగిందనమాట. 5 వికెట్లు తేడా తెలుస్తుంది. ఒకవేళ టాస్ గెలవడం గురించి అడిగితే కూడా 70% అబోవ్ ఛాన్సెస్ మనకు భారత్కే ఉన్నాయి నిన్న టాస్ గెలవడానికి. టాస్ కనుక గెలిచి మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకొని ఉంటే కనుక తప్పనిసరిగా 40 పరుగులు తేడాతో గెలిచేవాళ్ళు. 100 కొట్టినా 60కి ఆల్అౌట్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ఒకవేళ మన వాళ్ళు 200 కొట్టినా వాళ్ళు ఆల్అౌట్ అయిపోయేవాళ్ళు. దీన్ని క్యాల్కులేషన్ తీసుకుంటే నిన్న మీరు మ్యాచ్ని కనుక మీరు గమనించి ఉంటే విశేషార్థం ఉంది. మొట్టమొదటి బ్యాటింగ్ చేసేవాళ్ళు 100 వరకు కూడా అసలు అవుట్ అవ్వలేదు. ఫస్ట్ ఆల్అౌట్ అయిపోయారు అందరూ. కాదు ఫస్ట్ 100 వరకు బాగా ఫస్ట్ 100 వరకు ఇండియన్స్ ఫస్ట్ కొట్టుంటే మేబీ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ స్కోర్ కొట్టేవాళ్ళు, ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు. ఆ క్యాలిక్యులేషన్లో నాకు మొత్తం అవుట్ అవుతారు అన్న విషయం కూడా చెప్పేశాను నేను. ఓకే. అంటే ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఇంకా బాల్స్ ఉండగానే ఆల్అౌట్ అయ్యారు. 40 పరుగులు తేడాతో గెలుస్తారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆల్అౌట్ అయిపోతారనే కదా అంతరార్థం. అదే క్యాలిక్యులేషన్ తీసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు నిన్న మొత్తం అవుట్ అయ్యారండి. మొత్తం ఓవర్లు ఆడలేకపోయారు వాళ్ళు. అవును. 20 ఓవర్స్ కంటే ముందే ఆల్అౌట్ అయిపోయారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఆల్అౌట్ అయ్యే యోగం ఉంది నిన్న. మన వాళ్ళకి 5 అవుట్ అయ్యే యోగం ఉంది. ఖచ్చితంగా విజయం సాధించే యోగం ఉంది. కుల్దీప్కి నిన్న బాగా కలిసి వచ్చే రోజు అండి. కరెక్ట్. అది నిన్న అసలు చెప్పాలంటే సార్ అందరూ అంటున్నది తిలక్ వర్మ ఎంతసేపు దూబే గురించి మాట్లాడుతున్నారు కానీ శివన్ దూబే గురించి, బట్ కాదు, కులదీప్ యాదవ్ చాలా కీలకమైన పాత్ర పోషించారు. 4 వికెట్లు. అక్కడ కనుక 4 వికెట్లు పడకుండా ఇంకొక 40-50 రన్స్ వచ్చిండింటే 15-20 వచ్చిన టఫ్ అయిపోయేది కదా వీళ్ళకి మ్యాచ్. యాక్చువల్గా హీరోస్ అంటే తిలక్ వర్మ, కులదీప్ యాదవ్. కుల్దీప్కి కూడా నిన్న బాగా కలిసి వచ్చే రోజు అండి. నక్షత్రం ప్రకారం కుల్దీప్ కూడా యోగం ఉంది. నేను కూడా అదే చెప్పాను, మీకు కుల్దీప్కి ఎక్కువ వికెట్లు తీస్తాడు. అలాగే 5 మన వాళ్ళు అవుట్ అవుతారు. 5 అవుట్ అవుతారు గ్యారంటీగా. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేస్తే కనుక విజయం మనకి వస్తుంది అని చెప్పి చెప్పాము. ఎందుకు టఫ్ అయింది అని కనుక క్వశ్చన్ వేసుకుంటే మనకి తిలక్ వర్మ కానివ్వండి, దూబే కానివ్వండి, రెస్పాన్సిబుల్గా రెస్పెక్ట్ ఇచ్చి ఆడారండి మ్యాచ్కి. యాక్చువల్గా మనం ఎన్ని దేశాలతో ఆడినా పాకిస్తాన్తో ఆడినప్పుడే ఒరిజినల్ క్రికెట్ ఆడతారు మన వాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి.
అంటే చాలాసార్లు మనం అనుకుంటాం నిజంగా విజయం మనం వరించినా ఏదో బెట్టింగ్ పెట్టారనో లేకుంటే ఎవరితోనో కాంటాక్ట్లు ఉన్నాయి అందుకే తొందరగా ఉంటాయి లేదా ఏదో ఉంటాయి మాటలు. పాకిస్తాన్తో ఆ మాట రావడానికి అవకాశం ఉండదు. ఎక్కడ బెట్టింగ్ అవకాశం లేదు. ముందు ప్రాణమా దేశమా ఈ రెండే ఉంటాయి. ఇక్కడ మనం నిన్న క్యాల్కులేషన్లు తీసుకుంటే ఆడిన ప్రతి బాల్ కూడా టఫ్గా వచ్చిన ప్రతి బాల్కి రెస్పెక్ట్ ఇచ్చారండి ఇద్దరు. అందుకే మనం గెలిచాం. నిన్న వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టే గెలిచాం మనం. ప్రధానంగా ఇండియాకి ఐ అనే అక్షరం ఈ అనే అక్షరం తెలుగులో తీసుకుంటే నిన్న చాలా రాజయోగం ఉంది. ఆ రాజయోగం ఉన్నట్టు కప్పుకొట్టాడు. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. మీరు ఏది చెప్పారో అదే జరిగింది నిజానికి. మీకు ఐపీఎల్ కూడా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పాను నేను. ఓకే, దేవన్ అండి టీమ్స్ సెలెక్ట్ కాగానే చెప్పాను ఈసారి ఆర్సీబీ గెలుస్తుందని చెప్తే అందరూ నవ్వారు వాస్తవానికి. ఎందుకంటే ఆర్సీబీ మీద చాలా హాస్యాస్పదమైనటువంటి పోస్ట్ వస్తూ ఉంటాయి, కామెంట్లు వస్తూ ఉంటాయి. ఈసాల కప్పు స్నేహితులు అలా అన్నారు, బంధువులు అలా అన్నారు, టీవీల వాళ్ళు కూడా అలాగే అన్నారు. కానీ చివరికి ఆర్సీబీ గెలిచింది. ఇప్పటి వరకు 4-5 క్యాలిక్యులేషన్స్ టీమిండియా విషయంలో బహుశా అమ్మవారి అనుగ్రహం అనుకోండి, నాకున్న దేశభక్తి అనుకోండి, ఒక క్రికెట్ అభిమానిగా అనుకోండి, ఇండియా గెలవాలని కోరుకుంటాను. అదే గెలుస్తుంది నాళ్ళు. సూపర్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.